ఎట్లుంది జర్నీ అంటే సినిమా పాలిటిక్స్ ఎట్లుంటాయి, మూవీ పాలిటిక్స్ లోపల ఇండస్ట్రీ ఎట్లుంటుంది? అంటే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ఎట్లుంటాయి, పాజిటివ్స్ ఎట్లుంటాయి? నెగిటివ్స్ అంటే భయ ఇంతవరకు నాతోనైతే ఏం నెగిటివ్ కాలేదు. పాజిటివ్ అయితే ఆ, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఎవరినైనా టాలెంట్ ఉంటే చాలు ఎవరినైనా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో. కొంతమంది ఇంకా కృష్ణనగర్ దగ్గర అయితే మస్తు మంది తిరుగుతారు ఛాన్సెస్ కోసం. ఆ దేవుని దయ వల్ల, మా మమ్మీ డాడీ దయ వల్ల నాకు వచ్చింది, నేను చేసుకుంటూ పోతున్నా. సో అది కంటిన్యూ చేస్తున్నావా? ఎక్కడన్నా ఈ 10-13 ఇయర్స్ గ్యాప్లో ఎక్కడన్నా బ్రేక్ వచ్చిందా? అంటే 2-3 ఇయర్స్ డైరెక్ట్ ఆపర్చునిటీస్ రాకుండా ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు భయ. ఇప్పుడు బ్రేక్ వచ్చినా కూడా నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చేస్తా కాబట్టి నాకు అట్లా బ్రేక్ ఏం అనిపించదు. వెబ్ సిరీస్లు చేస్తుంటావు, వెబ్ సిరీస్లు చేస్తుంటా, అట్లా జర్నీ కంటిన్యూ అయితే చేస్తుంటావు. ఎక్కడ బ్రేక్ తీసుకోలే, చెప్పలేము ఎక్కడన్నా ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే నీ డేట్స్ అయితే ఫుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే డేట్స్ అయితే ఖాళీ లేవు. అట్లా నీకు ఏదన్నా క్యారెక్టర్ ఏదైనా చూసినప్పుడు అరే క్యారెక్టర్ నాకు వాడుంటే బాగుండరా అనిపించిన సినిమా ఏదన్నా ఉందా? ప్రతి సినిమాలో అనిపిస్తుంది. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ నాకు పడితే మస్తు ఉంటుండే, మంచి చేస్తుండే. ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్పు రీసెంట్గా వచ్చిన. ఇప్పుడు రీసెంట్గా వచ్చిందంటే బుజ్జి తల్లి అదేంటి తండేలు రిలీజ్ అయింది కదా. తండేల్లో ఒక క్యారెక్టర్ మంచి పడ్డా కూడా మంచిగా అనిపిస్తుండే. ఏదైనా క్యారెక్టర్ రిఫరెన్స్ చెప్పారా? ఈ క్యారెక్టర్ పక్కా నేను చేసుకుంటే 100% వచ్చేదిరా, ఇంకా చాలా బాగా వచ్చేది. నేను ఆర్టిస్ట్ కాబట్టి భయ అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది నాకు. అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. ఓకే. సో అంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వాడుంటే నాకు బాగుండు, మంచిగా ఉంటుండే అట్లా అనిపిస్తుంది. సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంది? అంటే ఆర్టిస్ట్లకి ఇంతకుముందు సినిమాలు చేయడానికి కష్టం అవుతుండే, సో ఇప్పుడు సోషల్ మీడియా త్రూ అది ఈజీ అయ్యింది అనిపిస్తుందా? అవును, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఇంత టాలెంట్ ఉంది ఆర్టిస్ట్ అని అనుకుంటే వీడియోలు పెడితే వైరల్ అవుతాయి. సో వైరల్ అయిన వీడియోలను చూసి వాళ్ళని కూడా పిలుస్తారు యాక్టింగ్ చేయడానికి. కానీ నెగిటివ్ వే కూడా ఉంది. ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం రాదు కదా కొంతమందికి. అవును, కొంతమందికి ఏం రాదు, వాళ్ళని కూడా సినిమాలలో గుంజుస్తారు, సినిమాలలో గుంజేసి వాళ్ళతో చేపిస్తారు. నీకు అట్లా ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిందా? ఇన్ఫ్లుయెన్సర్స్ నీ క్యారెక్టర్ ప్లేస్లో ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి రీప్లేస్ చేసింది ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు భయ, నా క్యారెక్టర్స్ నాకే ఉంటాయి. వచ్చినాయి నీకు చెప్పిన క్యారెక్టర్స్ అని నీ దాకా వచ్చినాయి? నాకు కంపల్సరీ ఉంటాయి నాకు చెప్పిన క్యారెక్టర్స్. ఈ సోషల్ మీడియా కూడా కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ చేయాలంటే కూడా సోషల్ మీడియానే, నెగిటివ్ చేయాలంటే కూడా సోషల్ మీడియానే. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టరా? అరే ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలరా అని అనిపించేది. కష్టంగా ఉంది ఒక పేరు సెలెక్ట్ చేసుకోవడం. మన పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు అందరూ. చెప్పు నీ ఫేవరెట్ ఒకరు చెప్పు. ఫేవరెట్ అని ఏం లేదు బాయ్, అందరితో వర్క్ చేయాలా, వర్క్ ఎక్స్పీరియన్స్ చేయాలా. సో ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? అందరూ, ఇండస్ట్రీ నా బెస్ట్ ఫ్రెండ్. మనోడు ఫైర్ ఫ్యాన్ ఉన్నాడు మొత్తం. లైక్ రోషన్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు. రోషన్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా చాలామంది కో యాక్టర్స్ అందరూ నా బెస్ట్ ఫ్రెండ్సే. ఎందుకంటే మనతో మంచిగా ఉంటారు వాళ్ళందరూ. ఏదైనా చేయకపోయినా కూడా అరే ఇట్లా చేయరా అని చెప్తే చేస్తారు. నాకు కూడా చెప్తారు అరే ఇట్లా కాదు ఇట్లా చేయాలంటే నేను కూడా చేస్తాను. ఓకే. సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కానీ నెగిటివ్ చేసేవాళ్ళు ఉండరు. నెగిటివ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు అటే కట్ ఆఫ్ చేసి మళ్ళీ ఇటు రారు, ఇక మన జోనర్కి రారు.